ఎవరు జాగృతి చెందినవాడో, సో ఇప్పుడు మీకు ఆ జాగృతి చెందటం ఎట్లాగో నేర్పబడింది, అదే చెప్తున్నాను. చెందినవాడో నిగ్రహవంతమైన మనస్సు కలవాడో. నిగ్రహవంతమైన మనస్సు కలవాడు అంటే ఏంటి? కనిపించిందల్లా కొనాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాను, మా చిన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి మహా ఎక్కువైతే ఒక 10 జతల బట్టలు ఉండేది. ఒక 10 జతల బట్టలు ఉండేవి. ఇప్పుడు ఎన్ని బట్టలు ఉంటున్నాయండి మనకి? 300 400 చీరలు ఉన్నా కానీ ఆడవాళ్ళు తృప్తిగా లేరు. అట్లాగే మగవాళ్ళకు కూడా. అంటే ఇదే జాగృతి చెందినటువంటి మనస్సు జాగృతి చెందకపోతే అట్లాగే నగలు. ఒక పెళ్ళికి ఒక సెట్ వేసుకెళ్ళారనుకో, మళ్ళీ అదే సెట్ వేసుకోవటం ఎట్లా? ఇంకో సెట్, ఇంకో మ్యాచింగ్. అట్లా ఏంటంటే ఒక విధమైనటువంటి వెర్రితనంలోకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వెళ్ళిపోతున్నారు. అదే జాగృతి చెందినటువంటి మనస్సు. కొన్నాళ్ళు అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఎంత నువ్వు పరిగెత్తుతూ ఉంటే చూడండి, నాకంటే ఇంకా బెటర్గా డ్రెస్ చేసుకున్న వాళ్ళు కనపడుతూనే ఉంటున్నారు, ఇంకా ఫ్యాషన్గా కనపడే వాళ్ళు నువ్వు ఎంత పరిగెత్తినా సరే నీకంటే ఇంకెవడో బాగా ఉన్నట్టు కనపడటం, మళ్ళీ వాడి కోసం వెళ్ళటం, మళ్ళీ దానికోసం వెళ్ళటం. దాంతో ఏమైపోతుందంటే మనం ఆ పరిగెత్తుతూ ఆ చిన్న ఒక కథ ఉందే, ఒకడు ఇట్లాగే ఆ కథ నేను ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను. ఒకడు ఏం చేశాడంటే, సరే ఒక మంచి పని ఏదో చేసేటప్పటికి ఆ దేశపు రాజుగారు, ఒరే నాయన నువ్వు చాలా మంచి పని చేశావు, నాకు చాలా సంతృప్తి కలిగించావు, కాబట్టి నీకు ఒక అశ్వాన్ని ఇస్తాను, ఒక గుర్రాన్ని ఇస్తాను. గుర్రాన్నిచ్చి నువ్వు సూర్యాస్తమయం లోపల ఈ గుర్రం ఎక్కి తిరుగు, ఎంత దూరం తిరిగితే అంత దూరం నీకు ఆ భూమి అంతా నీకు దానంగా ఇచ్చేస్తానని చెప్పాడు. సరే వీడు పొద్దున్నే తెల్లారగట్టే ఆ గుర్రం వేసుకుని కానీ సూర్యాస్తమయం లోపల మళ్ళీ నేనున్న చోటికి నువ్వు వచ్చేయాలి, సూర్యాస్తమయం దాటితే మాత్రం ఇంకా నీకు అది క్యాన్సిల్ అయిపోతుందని చెప్తాడు. సరే ఇంకా వీడు అట్లా ఆ గుర్రం వేసుకుని పొద్దున్నే మామూలుగా బయలుదేరతాడు. సూర్యుడు రాకముందే సూర్యుడు ప్రకాశం రాగానే బయలుదేరతాడు. వెళ్తూ ఎంతసేపు వెళ్ళినా వాడికి ఏంటి, ఇది భలే బాగుంది ఇక్కడ, ఈ ప్రదేశం ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అవన్నీ ఆపుకుంటాడు. ఎందుకంటే వాడి నడిచి వెళ్ళినా కొద్దీ ఇంకా అందమైన భవనాలు, అందమైన పచ్చిక బయళ్ళు, అందమైనటువంటి ఉద్యానవనాలు, లేకపోతే అసలు అదేంటి మంచి రకరకాలైనటువంటి అడవులు, జంతువులతో ఉన్నటువంటివి. ఇంకా అసలు అట్లా వాడు ఎంత దూరం వెళ్తుంటే అబ్బా ఇది చాలా బాగుంది, ఇది తీసుకుందాం అని అనుకుని అక్కడికి ఆగి వెళ్ళే లోపల ఇంకోటి బాగా కనపడటం మొదలు పెడుతున్నాడు. అట్లా వాడు వెళ్ళి ఆకలి దప్పికలు అన్నీ మార్చుకుని గుర్రాన్ని పరిగెత్తిచ్చాడు. వాడు పరిగెత్తుతూ వెళ్తూ ఉండగా ఇంతలోకి వాడు ఆ హడావిడిలో వాడు ఎంత అంటే ఇదొక్కటి వెళ్తే ఇది నాకు దక్కుతుంది, ఇదొక్కటి వెళ్తే నాకు దక్కుతుంది అనేటటువంటి ఒక ఏంటి తీవ్రమైనటువంటి ఆత్రతతో బయలుదేరి వెళ్ళేటప్పటికి వాడు సూర్యాస్తమయం అవటం కూడా చూసుకోలేకపోతాడు. కొంచెంసేపు అయిన తర్వాత సూర్యుడు చీకటి పడిపోతుంది, అబ్బో నేను వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరి అప్పుడు గుర్రము విపరీతమైనటువంటి దూరము, ఎంతో దూరము ఆ రాజు దగ్గర నుంచి ఎంతో దూరం వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ వెనక్కి రాలేకపోయి దారిలోనే అతను తన యొక్క శక్తిని కోల్పోవటం, శరీరాన్ని కూడా వదిలేయటం జరుగుతుంది. సో ఇదే మానవులు చేస్తున్నటువంటి తప్పిదం. ఎందుకంటే ఇప్పుడు సేమ్ మన ఇప్పుడు ఇందులో యముడు అదే చెప్తున్నాడు. ఈ ఇంద్రియాల వెనకాల నువ్వు పరిగెత్తి ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం అందరం కూడా, మనకేంటి ఆశ? ప్రమోషన్స్ కావాలి, తర్వాత లేదా ఇంకా కాస్త నువ్వు 10 ఎకరాలు ఉంటే దాన్ని 12 ఎకరాలు చేయాలి, అని ఈ షాప్ అంటే ఇంకో పెద్ద షాప్ పెట్టుకోవాలి. అట్లా మనకి ఇప్పుడు మనలో ఉన్న అందరిలోకి ధనవంతుడిని మనం టార్గెట్గా పెట్టుకుంటాం. మనలోనే ఒక ధనవంతుడు ఉంటాడు, మనలో విరాగులు చాలామంది ఉంటారు, వాళ్ళని టార్గెట్గా పెట్టుకోము. గురుగారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా మన బోల్డ్ వీడియోలు వస్తాయి యూట్యూబ్లో, ఏమని ఇది కనుక నువ్వు చేసావనికి, ఈ దీపం ఇట్లా పెట్టామనుకో నీకు కుబేరుడు అవుతావు, లేకపోతే లక్ష్మీ ప్రసన్నం మనకి ఆ లక్ష్మి వల్ల వచ్చేటటువంటి మనం అసలు దానివల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటో మనకు అవసరం లేదు. లక్ష్మి ఒకటే కావాలి మనకి, మిగతా ఇంకా ఏమీ అవసరం లేదన్నమాట. సో ఆ విధంగా మనం అంటే అనేక జన్మల నుంచి పరిగెత్తుతూ ఉన్నాను నాయన, నీకు ఎన్నిసార్లు కొత్త రథాలు ఇవ్వబడుతున్నాయి. ఏ రథాలు?
మనిషి అనే ఒక మనిషి శరీరం అనేటటువంటి ఒక రథం, పులి అనేటువంటి ఒక రథం, జింక అనేటటువంటి ఒక రథం, పాము అనేటటువంటి ఒక రథం, ఇవన్నీ అవే రథాలే. అవన్నీ ఏ శరీరమైనా ఒక రథం అనే అంటున్నాడు. తేలు అనేటటువంటి రథం. అట్లా ఇవన్నిటినీ దాటుకుంటూ ఇప్పుడు మనం గొప్పదైనటువంటి మనిషి శరీరం అనేటటువంటి ఒక రథానికి వచ్చాం. కానీ ఈ రథములో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకా బయటికి పరిగెత్తుతూనే ఉన్నాం. ఎప్పుడు బాల్యంలో పరిగెత్తాం, ఇప్పుడు ఆ పిల్ల మంచిగా బాగా నిలబడి పైకి రావాలని పరిగెత్తుతూనే ఉంటుంది. ఇకపోతే కొద్దిగా యవ్వనానికి రాగానే ఇంకో పరుగు మొదలుపెట్టాం. పెళ్లి కావాలని ఆత్రం పెళ్ళి అయిపోయింది, పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళని పెంచాలనేటువంటి ఆత్రం. ఇది అయిన తర్వాత ఏమన్నాడు అతను? రాజు ఏం చెప్పాడు? సూర్యాస్తమం అయ్యేటప్పటికి వెనక్కి రా. నీకు సూర్యాస్తమం ఏమిటి? మనకి మెల్లమెల్లగా వానప్రస్థం అంటే 45-50 దాటేటప్పటికి మనలో సూర్యుడు అస్తమిస్తాడు. ఏ సూర్యుడు అస్తమిస్తాడు? మనం మరణించే టైంకి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సూర్యాస్తమయం లోపల మనం వెనక్కి రావాలి. మన గుర్రాలని మళ్ళించుకుని వెనక్కి వైపుకి వెళ్ళాలి. ఎందుకంటే మనం మళ్ళీ సోర్సు చేరాలి కదా. ఇప్పుడు అనుభవించినవన్నీ జాగ్రత్తగా పొంది వాటిని అనుభవించి వాటిని మనం పదిలంగా పెట్టుకుని వాటి యొక్క విశిష్టతని తెలుసుకుని ఇవన్నీ పనికొచ్చేవేవో తెలుసుకుని పనికిరానివి అవతల బారేసి పనికొచ్చినవి అట్టి పెట్టుకోవాలి కదా. ఇంత పోగేసుకున్న దాంట్లో ఏది పనికొచ్చేది మనం తెలుసుకోవాలి. చివరికి పోయేటప్పుడు యముడు ఏం చెప్తాడు? నేను నీ పంచ జ్ఞానేంద్రియాలతోటి ఏదేది ఇన్నాళ్ళు నువ్వు చేర్చుకున్నావో అది మాత్రమే కొన్ని మాత్రమే నువ్వు పైకి నీ వెనకాల తీసుకురాగలగటానికి వీలవుతుంది అని చెప్పి అక్కడ యముడు చెప్తాడు. సో అప్పటికి మనం ఏం చేయాలి? వైండప్ చేసేయాలి. మనకు అక్కరలేనివన్నీ వదిలేసి ఏది కావాలో అది మాత్రమే మనం పెట్టుకోగలిగినటువంటి స్థితికి రాగలగాలి. మనం ఏం చేస్తున్నాం? బాల్యము, యవ్వనము, తర్వాత బాల్యావస్థ, గృహస్థాశ్రమము, వానప్రస్థము, అట్లాగే వృద్ధాప్యంలో కూడా మనం పరిగెత్తుతూనే ఉన్నాము. మనం ఇప్పుడు రాజు దగ్గరికి వెనక్కి రాకుండా ఎట్లా జీవితాన్ని వేస్ట్ చేశాడో మనం కూడా అట్లాగే జీవితాన్ని వేస్ట్ చేస్తున్నామని యమధర్మరాజు చెప్తున్నాడు. అంటే ఇంద్రియాలని కళ్ళెం బట్టి బుద్ధి అనేటటువంటి కళ్ళాన్ని బట్టి వెనక్కి లాగి నీ యొక్క స్వస్థానమైనటువంటి నీ యొక్క అంతర్ముఖమై నీ లోపల జాగృతి చెందాలి. ఇప్పుడు మనమంతా కూడా అజాగ్రత్తలో ఉంటున్నాం, గుర్తుపెట్టుకోండి. విషయాల వెనకాల పరిగెత్తుతున్నంత కాలము నువ్వు అజాగ్రత్తలో జాగృతి చెందని మనసు కలిగిన వాడివై ఉంటున్నావని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో ఎవడు జాగృతి చెందినవాడో, నిగ్రహవంతమైన మనస్సు కలవాడో అతడి ఇంద్రియాలు సారథి అంటే బుద్ధి అదుపులో ఉన్న గుర్రాల వలె వశంలో ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో దీనికి మనం ఏంటంటే మన గజేంద్రుడి కథ కూడా చెప్పుకోవచ్చు. మన భారతంలో ఉండేటటువంటి గజేంద్రుడి కథ కూడా మనం ఈ గుర్రాలతో పాటు మనకేంటంటే మనందరికీ కూడా ప్రపంచంలో ఈ అష్టమదాలు అని చెప్పి మనని పీడిస్తూ ఉంటాయి. ఈ మదాలు ఏమిటి? ధనమదం, నాకు బాగా డబ్బు ఉంది. విద్యామదం, నేను బాగా చదువుకున్నాను. రూపమదం, నేను అందగత్తిని. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడదానికి పుడుతూనే పసిపిల్ల కాడించి ఇది వెంబడిస్తుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా, నేను చాలా అందగత్తెనని. తర్వాత కులమదం, నేను ఆ బ్రాహ్మణురాలని, లేకపోతే నేను గొల్లవాడిని, యాదవుడు కృష్ణుడు మా వంశంలో పుట్టాడు. ఇట్లా మనకు పొగరు ఉంటుంది. ప్రతిదీ ఈ పొగరులు, ఈ మద గజాలు, మద అశ్వాలు ఎక్కి మనం పరుగులు తీస్తూ ఉంటాం అనమాట. ఇట్లా రకరకాలైనటువంటి మదాలు. ఈ మదాలని దాటుకుని ఇవి కాదు అని చెప్పి నువ్వు వెనక్కి రాగలగాలన్నమాట. సో దానికి గజేంద్రుడి కథ కూడా చెప్తాడు. ఈ గజేంద్రుడు కూడా అట్లాగే తనకున్నటువంటి బలమైనటువంటి మదముతోటి అన్ని గజాలతోటి విహరిస్తూ చివరికి ఈ మొసలికి బలి అయిపోయేటటువంటి, మొసలి అంటే ఈ ప్రపంచం సంసారం. అది రేపు మళ్ళీ కొద్దిగా చెప్పుకుందాం ఆ కథ గురించి. అది మనకి ఎట్లా అప్లై అవుతుందో ఆ కథ కూడా రేపు చెప్పుకుందాం.